హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీక్షిస్ వరల్డ్. ఈరోజు మనమైతే బిర్యానీ చేసుకోబోతున్నాం. చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. నువ్వైతే 10 తీసుకొని 10 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇవన్నీ వచ్చేసి మనకి బిర్యానీ ప్యాకెట్స్లో వచ్చే మసాలా, అలాగే కొద్దిగా ఆయిల్, ఒకటి కట్ చేసి పెట్టుకున్న లెమన్, ఫుడ్ కలర్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, యాలక్కి, కొద్దిగా పసుపు, చికెన్ మసాలా, కారం, అలాగే కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పెరుగు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 2 కరివేపాకు రెమ్మలు, అలాగే ఒక 10-15 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తీసుకొని ఫ్రై చేసుకోవాలి. మేమైతే ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం. 1.5 kg చికెన్, 1.5 kg బియ్యం. ఫస్ట్ మనమైతే చికెన్ని అంత మసాలా కలుపుకొని రెడీ చేసుకుందాం. దీంట్లోకి ఫస్ట్ అయితే మనం పెరుగు వేసుకోవాలి. చికెన్ అయితే మనం కడిగి చేసుకోవాలి. అలాగే మనం 2 స్పూన్ల చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత 3 స్పూన్లు కారం వేసుకోవాలి. ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 3 యాలక్కి వేసుకోవాలి. బిర్యానీకి టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా నిమ్మకాయ జ్యూస్ కూడా వేసుకోవాలి. అలాగే బిర్యానీకి సరిపడా పుదీనా వేసుకోవాలి. అలాగే 3 చెంచాల నూనెనైతే వేసుకోవాలి, ఇలా పెద్ద చెంచాతో. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనమైతే మసాలా మొత్తం చికెన్కి అంటేటట్టు నీట్గా కలుపుకోవాలి. ఇలా మనమైతే చికెన్ని మొత్తం ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనం రైస్కి ప్రిపేర్ చేసుకుందాం. రైస్ని అయితే మనం 2 times నీట్గా కడిగి పెట్టుకోవాలి. నీట్గా కడిగి పెట్టుకున్న తర్వాత బియ్యంలోకి సరిపడా వాటర్ని అయితే మనం వేసుకోవాలి. ఫస్ట్ మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక బాండ్లీ పెట్టుకొని దాంట్లోకి అయితే కొద్దిగా నూనె వేసుకొని కొద్దిసేపు హీట్ అవనివ్వాలి. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనమైతే బిర్యానీ మసాలాను మొత్తం వేసుకుందాం.
ఇలా బిర్యానీ మసాలాను వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే మనం కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ అయితే వేసుకుందాం. ఇప్పుడు మనమైతే కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా మనమైతే నీట్గా కలుపుకోవాలి. ఇవన్నీ అయితే మనం కొద్దిగా ఫ్రై అవనిద్దాం. ఇదైతే నీట్గా ఫ్రై అయిన తర్వాత మనమైతే దీంట్లోకి ఇప్పుడు రైస్ని అయితే వేసుకుందాం. రైస్ అయితే ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒకసారి కలుపుకొని బాయిల్ అవనిద్దాం. ఇంకా ఇలా మనం కొద్దిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి అయితే ఉప్పు వేద్దాం. 2 స్పూన్స్ అయితే మనం సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకొకసారి నీట్గా కలుపుకొని బాయిల్ అవనిద్దాం. ఇంకా ఈ రైస్ అయితే బాయిల్ అయ్యేలోపు మనమైతే కర్రీ ప్రిపేర్ చేసుకుందాం బిర్యానీలోకి. స్టవ్ ఆన్ చేసుకొని దానిపక్క అయితే మనం కలుపుకున్న చికెన్ మొత్తం పెట్టేసుకోవాలి. కొన్ని నీళ్ళు వేసుకొని మనమైతే కలుపుకుందాం. నీళ్ళు వేయమంటే మళ్ళీ అన్నట్టు ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, కొన్ని అయితే చాలు. ఇప్పుడు దీన్ని అయితే కొద్దిసేపు బాయిల్ అవనిద్దాం ఫ్రెండ్స్. మనమైతే చికెన్ బాయిల్ అవుతున్నప్పుడు అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలి. చికెన్ అయితే గుమగుమలాడుతుంది ఫ్రెండ్స్. ఒకసారి మనమైతే రైస్ని ఓపెన్ చేసి చూద్దాం. రైస్ కూడా బాయిల్ అవుతుంది. ఒకసారి నీట్గా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. రైస్ని కూడా మనం అప్పుడప్పుడు చూస్తూ కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, అన్నం అయితే ఎలా ఉడుకుతుందో. చికెన్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడుకుతుందో. స్మెల్ అయితే చికెన్ అదిరిపోయింది ఫ్రెండ్స్. రైస్ అయితే మనకు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చికెన్ అయితే ఇంకొక 5 minutes బాయిల్ అవనిస్తే చికెన్ కర్రీ కూడా మనకు బిర్యానీలోకి
రెడీ అయిపోతుంది. కొద్దిసేపు ఒక 5 minutes బాయిల్ అవుతాం. చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనమైతే ఈ రైస్ ఉంది కదండి ఫ్రెండ్స్, దీంట్లో నుంచి మనమైతే హాఫ్ రైస్ని అయితే పక్కన తీసి పెట్టుకోవాలి. ఫుడ్ కలర్ని అయితే మనం కొద్దిగా లెమన్ జ్యూస్తో నీళ్ళతో అయితే ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే రైస్ పైన నీట్గా వేసేసుకుందాం. ఇలా కొన్ని ఆనియన్స్ అయితే మనం వేసుకున్న తర్వాత దీనిపైకి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి, మనం కలుపుకున్న ఫుడ్ కలర్. ఇవి వేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కర్రీని అయితే రైస్ పైకి వేసుకుందాం. నీట్గా రైస్ పైన మొత్తం మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని అలాగే ఫుడ్ కలర్ని చికెన్ అయితే నీట్గా వేసుకోవాలి. ఇలా చికెన్ కర్రీని అయితే మనం వేసుకున్న తర్వాత దీనిపైకి అయితే పక్కన తీసి పెట్టుకున్న రైస్ని తీసుకొని దీనిపైన నీట్గా వేసుకుందాం. ఇలా రైస్ని అయితే నీట్గా వేసుకున్న తర్వాత దీనిపైకి మళ్ళీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ మొత్తాన్ని మనం ఇప్పుడు దీనిపైన అయితే వేసుకోవాలి. అలాగే ఫుడ్ కలర్ని కూడా మొత్తం నీట్గా పైన వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీనిపైకి కూడా మనం కొద్దిగా చికెన్ని వేసుకుందాం. ఇలా చికెన్ అయితే నీట్గా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని అయితే ఒక 5 minutes బాయిల్ అవనిద్దాం. స్టవ్ అయితే మనం సిమ్లో పెట్టుకొని బిర్యానీని అయితే బాయిల్ చేసుకోవాలి ఒక 5 minutes. ఇలా రైస్ అయితే బిర్యానీ అయితే బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు దీనంతా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని ఇలా మనం బిర్యానీ మొత్తం నీట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్.
ఇలా కలుపుకుంటే మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బిర్యానీని అయితే ఒక ప్లేట్లోకి నీట్గా సర్వ్ చేసుకుందాం. ఇలా బిర్యానీని అయితే మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత హాఫ్ లెమన్, అలాగే కొన్ని కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే ఇలా పెట్టుకున్న తర్వాత మనమైతే కొద్దిగా చికెన్ కర్రీ వేసుకుందాం. ఇప్పుడైతే మన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. ఇప్పుడైతే టేస్ట్ చేస్తా ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా చేసుకున్నట్టయితే మన స్పైసీ రెస్టారెంట్ లైక్ రాయలసీమ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మనం చికెన్ కర్రీలోకైనా అలాగే పెరుగు పచ్చడిలోకి తిన్నా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.